సత్సంగంలో ప్రశ్నలు. గురూజీ, నా తల్లిదండ్రులు నన్ను అమితంగా ప్రేమిస్తారు. కొన్నిసార్లు నాకు ఉక్కిరిబిక్కిరిగా అవుతోంది. ఏం చేయమంటారు? జవాబు: శ్రీశ్రీ, ఏటైనా అది సమస్యే. కొన్నిసార్లు వాళ్ళు మిమ్మల్ని ప్రేమించటం లేదని భావించినా అది నిజం కాదు. కొన్నిసార్లు వాళ్ళు అతిగా ప్రేమిస్తున్నారు, ఊపిరి తిరగటం లేదు. ఏం చేద్దాం? మీరెప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఏదైనా తప్పు చేయాలనుకునేటప్పుడు మీ అంతరాత్మ ఇది తప్పు, నేను చేయకూడదనే అని బోధించినప్పుడు అలాంటప్పుడు మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఊపిరి తీసుకొని లేదని గమనిస్తారు. అటువంటి హెచ్చరికతో మీరు ఉక్కిరిబిక్కిరి అవటం మంచిదే. తప్పు చేస్తానేమో అనే అపరాధ భావంలోకి వెళ్ళటం మంచిదే. మీకు తెలుసా, అది మీకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. ప్రశ్న. సంగీతం నా జీవితం. నా చుట్టూ ఉండేవారు మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తారు. చెడు అలవాట్లు ఉన్నవారు. వీటి బారి పడకుండా నేను ఏ విధంగా వాద్యాలు వాయించుకుంటూ ఉండాలో సూచించండి. జవాబు: శ్రీశ్రీ, మీ నిజం మీద మీరు నిలవండి, అది మంచిది. ప్రశ్న. భయానక సాహసక్రియలకు సంబంధించిన చిత్రాలు చూడవద్దంటారు. ఎందువలన? మన మనస్సుపై వాటి ప్రభావం ఉంటుందా? జవాబు: శ్రీశ్రీ, మీరేమనుకుంటున్నారు? భయంకర చిత్రాలు చూశాక రాత్రిపూట చెడ్డ కలలు రావటం లేదా? అప్పుడు అవి చూడకుండా ఉండటం మంచిది. సంవత్సరానికి ఒకటో ఆరో చూస్తే పర్వాలేదు. దాని ప్రభావం మనసు మీద ఎక్కువ కాలం ఉంటుంది. అందువలన దాన్ని చేయకపోవడం ఉత్తమం. ప్రశ్న. గురూజీ, అప్పుడప్పుడు కారణం లేకుండానే మా అమ్మ నాన్న నన్ను కొడతారు. ఆ సమయంలో నేను వారిని ఎలా అంగీకరించాలి, గౌరవించాలి? శ్రీశ్రీ, నిష్కారణంగా వారు ఆ పని చేయలేరు. వారిని జీవన కళ తరగతులకు హాజరు కమ్మని, వారు సరదాగా మంచిగా ఉన్నప్పుడు సూచించండి. వారిని బేసిక్ కోర్సులో చేర్చేలాగా మీరు సోద పెట్టండి. ఆ తర్వాత వారు మిమ్మల్ని కొట్టకుండా మేము వారికి తర్ఫీదునిస్తాము. ప్రశ్న. గురూజీ, నేను ఈ తర్ఫీదు తరగతులు చేస్తున్నప్పుడు మిగతా పిల్లలందరూ ఆశ్చర్యకరమైన అనుభూతులకు లోనైనట్లు చెప్తారు. కానీ నాకు అటువంటిదేమీ కలగలేదు. నాకు ఆ అనుభూతి తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. నేనేం చేయాలి? శ్రీశ్రీ, మీరు హాజరవటం, దానివలన ఇప్పటికీ లాభం పొందటం జరిగి ఉండకపోతే ఈ ప్రశ్న మీరు అడిగేవారు కాదు. అవును, ఇతరుల అనుభవాలతో మిమ్మల్ని పోల్చుకోకండి. ఒకరు కాంతిని చూస్తానంటారు, మరొకరు ఇంకోటి చెప్తారు. అప్పుడు మీ అనుభవాల్ని సందేహిస్తూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. ఇది ఎప్పుడూ చేయకూడదు. గ్రహించారా? ప్రశ్న. ఈ పోటీ ప్రపంచంలో పిల్లల్ని ఎలా పెంచాలి? జవాబు: శ్రీశ్రీ, ప్రపంచంలో ఇప్పుడు పోటీ ఉండనే ఉంది. కొంత తక్కువ మోతాదులో పూర్వపు రోజుల్లో పోటీ ఉండేది. ఇప్పుడు ఎక్కువగా ఉంది. మనం విలువలను నింపాలి. సత్యయుగంలో కూడా రాక్షసులు ఉన్నారు. కాలాన్ని తప్పు పట్టవద్దు. మీ వంతు మీరు చేయండి. పిల్లలలో మంచి విలువలు పెంచి పోషించండి. ప్రశ్న. నేను నా జీవితాన్ని సంఘ సేవకు వినియోగించాలనుకుంటున్నాను. మా అమ్మ నాన్నలకు దీని గురించి అభద్రతా భావం ఉంది. వారికి అర్థమయ్యేలా నేను ఎలా చెప్పాలి? శ్రీశ్రీ, మంచిది. వారికి వివరించండి, ఒప్పించండి. కానీ మీరు చదువుల మధ్యలో ఉంటే దాన్ని పూర్తి చేసుకుని ఇక్కడకు రండి. దాన్ని అర్ధాంతరంగా వదిలిపెట్టవద్దు. ప్రశ్న. పేదరికం, నేరాలు, వీటి శాతం వృద్ధి చెందుతూ ఉంది. ఈ సమస్యకు ఏమిటి పరిష్కారం? శ్రీశ్రీ, ధర్మ నిరపేక్షత నుండి ఆధ్యాత్మికత వైపుకు మలుపు తిరిగితే నేరాలు పరిష్కారం అవుతాయి. ఈ ఆధ్యాత్మికత గురించి పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. దురాశ పిల్లల మనసులలో నుండి తొలగిస్తే అది పేదరికానికి పరిష్కారం అవుతుంది. ప్రతివారు బాధ్యత తీసుకుని నేనేం చేయగలను అని ఆలోచించాలి. ప్రశ్న. గురూజీ, నా కొడుకు ప్రస్తుతం 2 ఏళ్ల వాడు. ఇతరులతో అభద్రతా భావానికి గురవుతున్నాడు. పిల్లలు ఈ వయసులో అలా భావిస్తారా? దీనికి పరిష్కారం ఏమిటి? శ్రీశ్రీ, అది పసిపిల్లవానిలో అభద్రతా భావం కాకపోవచ్చు. 2 ఏళ్ల పిల్లవాడు అంత అభద్రతా భావానికి గురికాడు. మీరలా అనుకుంటూ ఉండవచ్చు. ఒక్కోసారి బిడ్డ ఎలా చేస్తున్నాడు అంటున్నాడని మీరు అతిగా ప్రదర్శించుకుంటారు. బామ్మ, తాతగారులు కాస్త ఎక్కువే ప్రదర్శన చేస్తారు. మా 6 నెలల మనవడు నా వైపు చూసి, తాత, నీవు ఈరోజు షికారుకు వెళ్ళవద్దు, నాతో పాటు ఇంట్లో ఉండు అని అన్నాడని తాతగారు చెప్పేస్తారు. ఆ పసివాడు మాట్లాడనే లేడు. కానీ తాతగారు వాడి కబుర్లను ఊహించుకొని అన్నీ చెప్తారు. ఇందులో చాలా మేరకు మీ సొంత ప్రదర్శన. ఒకవేళ మీ పిల్లలకు కాస్త అసూయ ఉంటే అది తోబుట్టువులతో ఉంటుంది. మీకలా అనిపిస్తే వారి మీద కొంచెం ఎక్కువ గమనించుకోండి, ప్రోత్సహించండి. ప్రశ్న. కొన్ని సమయాల్లో నా కొడుకు చదివే బడి గురించి నేను తృప్తిగా లేను. బడి మాన్పించి ఇంట్లోనే అట్టే పెట్టేదా?
సమాధానం శ్రీశ్రీ: వద్దు. బడి వాతావరణం సరిగ్గా లేనందువలన ఇంట్లో ఉంచేసుకోవటం మంచిది కాదు. అప్పుడు పిల్లలు నిస్తేజంగా అయిపోతారు. బళ్ళు పరిస్థితులు మనం మెరుగుపరచాలి. ఈ పని జరుగుతున్నది. అందుకని మేము చాలా బళ్ళు తెరుస్తున్నాం. 100 బళ్ళు భారతదేశమంతటా ఆరంభిస్తున్నాం. ప్రశ్న: మత కల్లోలాలను చక్కటి విధానంతో ఏ తీరున పరిష్కరించాలి? శ్రీశ్రీ: పసిపిల్లలు అన్ని సంస్కృతుల పట్ల, మతాల పట్ల కొంత అవగాహన పెంచుకోవాలి. వారు అప్పుడు అన్నిటి పట్ల భావాత్మకంగా సంబంధం కలవారవుతారు. బౌద్ధ మతం, క్రైస్తవ మతం, మహమ్మదీయం, హిందూ మతం, ఇలా పిల్లలందరూ అన్ని మతాల గురించి కొంత నేర్చుకోవాలి. అప్పుడు వారు విశాలమైన దృక్పథంతో ఎదిగి పెద్దవారవుతారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంటికి వెళ్ళినట్లుగానే ఉంటుంది. అక్కడితో అనుబంధం ఉన్న భావన ఉంటుంది. అదేవిధంగా అందరూ భావించాలి. ఎందుకంటే మనం అలా కలిసి ఉండవలసిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మీరేమీ ప్రయత్నించవలసింది లేదు. ఎలాగూ మనమందరం బంధంలో ఉన్నాము. 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఒకటి ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. మాంచెస్టరు, ఆంగ్లేయ దేశంలో ఒక చిన్న పాప వచ్చి, అందరూ మనుష్యులు ఈ ప్రపంచంలో ఎందుకు అందరితో సంబంధం పెట్టుకోరు అని నన్ను అడిగింది. మనం మన గుర్తింపులలో ఇరుక్కుని పోయాం అని సమాధానం చెప్పాను నేను. గుర్తింపులు ఉండటం మంచిదే, కానీ మనం దాన్ని దాటి ఎదగాలి. ప్రశ్న: తల్లిదండ్రులు పిల్లల నుండి ఎందుకంత ఎదురు చూస్తారు? శ్రీశ్రీ: కొన్నేళ్ల తర్వాత నీకిది అర్థమవుతుంది. కానీ అప్పుడు నేను కూడా ఈ ప్రశ్న నా జీవితంలో కొన్నేళ్ల క్రితం అడిగానని నీవు గుర్తుంచుకోవాలి. ప్రశ్న: వయస్సు అయ్యే కొద్దీ తల్లిదండ్రులు ఎలా ఉండాలని మీ సలహా? శ్రీశ్రీ: తల్లిదండ్రులు కూడా బాగా సంతోషంగా ఉండాలి, చలాకీగా ఉండాలి. వయస్సు అయ్యే కొద్దీ ఎక్కువ సంతోషం, ఎంత ఎక్కువ ఆయుర్దాయమో అంత పెద్ద నవ్వు, బాగా జీవించామనే తృప్తితో నిండిన నవ్వు. ముందు తరాల వారిని ఆశీర్వదించడం మీ పని. అదే పరిపక్వత అంటే. అదే తృప్తి. రోజువారీ పనుల నుండి మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకుంటే అదే లభిస్తుంది. ఏది అసంతోషం కలిగిస్తుందో దాని నుండి మీ చేతులు కడిగేసుకోండి. మీ బాధ్యత మీరు తీసుకోండి, అది చేయండి. కానీ దాని గురించి దిగులు పడవద్దు. చేసేవారు దిగులు పడరు, అలాగే దిగులు పడేవారు ఆ పని చేయరు. ఈ మార్పు వచ్చి తీరాలి. లేకపోతే మీరు ఫిర్యాదులు చేస్తారు. వాళ్ళు వినటం లేదు, వీళ్ళు వినటం లేదు, కోడలు వినటం లేదంటూ మీరు ఫిర్యాదులు చేసుకుంటూ శ్మశానానికి వెళ్ళకూడదు. ఎంత చేయగలరో అంతే చేయండి. కొంచెం కొంచెంగా మీరు ముందుకు సాగాలి. ఈ విధంగా మనం మనల్ని తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. సోమరిపోతులమన్నా అయిపోతాము, లేక ఫిర్యాదు కోర్లమన్నా అయిపోతాం. 2 పద్ధతులు మంచివి కావు. అలా చేస్తే ఏ పని చేయకుండా నిర్వ్యాపారంలోకి వెళ్తాం. అలా కాకుండా చివరి శ్వాస వరకు ఇతరుల నేరాలను ఎంచుతూ ఉండటం అదేమీ మంచి పని కాదు. ప్రకృతి నియమాలను మనం ఎక్కువగా ఉల్లంఘించే కొద్దీ శరీరానికి శ్రమ, బాధ ఎక్కువ అవుతాయి. ఇవి మిమ్మల్ని బాధించకూడదు. మీరు ఒకవేళ దేని గురించి అయినా బాధపడదలుచుకుంటే ప్రపంచాన్ని గురించి బాగా బాధపడండి. ప్రశ్న: బహుముఖ ప్రజ్ఞ గల వ్యక్తిత్వాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి? శ్రీశ్రీ: కొంతకాలం మునుపు మన యువాచార్యులు ఒక కార్ఖానాకు తాకీదు పత్రం, లైసెన్స్ తేవడానికి వెళ్ళారు. లంచం ఇవ్వటానికి వీరు నిరాకరించారు. కోపం లేకుండా పూర్తి విశ్వాసంతో మేము జీవనకళ సిద్ధాంతాల మేరకు జీవించేవారు. లంచం ఇవ్వము అని ఆ సంబంధిత అధికారికి ఖచ్చితంగా చెప్పారు. కావలసి వస్తే 50 సార్లు అధికారి వద్దకు వస్తామని, లంచం మాత్రం ఇవ్వమన్నారు. అతను ఏ సమస్య లేకుండా వారికి లైసెన్స్ ఇచ్చాడు. ఈ విధంగా మీరు సముదాయాలుగా ఏర్పడి ముందుకు సాగమంటాను నేను. మీ అందరికీ బహుముఖ ప్రజ్ఞ గల వ్యక్తిత్వం ఏర్పరచుకునే సమయం ఇక్కడ ఉంది. మీకు మీరు నేర్చుకోగలిగినంత ప్రావీణ్యం నేర్చుకోండి. మనం యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి నేర్చుకుంటూ మన ప్రావీణ్యాలను కూడా వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు కలిసి పత్రికా విలేకరులు, సంభాషణ చాతుర్యం కలవారు, ప్రదర్శన నైపుణ్యం కలవారు, వాక్పటిమ గలవారు ఇలా ఏర్పడాలి. నలుగురిలో మాట్లాడలేని వారు మాట్లాడటం ఆరంభించాలి. పాడటం చేతకాని వారు మైక్ తీసుకుని పాడాలి. వండటం రాని వారు వెళ్ళి వంటింట్లో వంట చేయాలి. అప్పుడు తినటం బాగా తెలిసిన వాళ్ళకు ఎలా తినటం అని సమస్య అవుతుంది. మీరు మీకు తెలిసిన దాన్ని చేసుకుపోతూ ఉంటారు. దానిలో సంతోషం లేదు. మీకు తెలియని దాన్ని సవాల్గా తీసుకుని దాన్ని సాధన చేయాలి. ఈ ఆశ్రమంలోనికి అడుగు పెట్టగానే మీలో ఎంతమందికి శక్తి వచ్చినట్లు అనిపించింది?
చాలా దూరం నుండి మీలో చాలామంది ప్రయాణం చేసి వచ్చి ఉంటారు. ఒక ప్రదేశంలో అడుగుపెట్టిన వెంటనే చాలా బాగుంది అని మీలో ఎందరూ భావించారు. ఎందువలన ఇలా జరుగుతుందో మీకు తెలుసా? ప్రేక్షకులు మీ వలననే గురూజీ. ప్రేక్షకులు మీ వలననే గురూజీ. ఇక్కడ అందరూ ధ్యానం చేయటం వలన. ధ్యానం చుట్టుప్రక్కల ప్రదేశాన్ని అంతా శక్తి చైతన్యంతో నింపుతుంది. ఇదంతా ధ్యానం, జ్ఞానం, భక్తి యొక్క ప్రభావం. ఈ శక్తిని ఇలాగే ఉన్నతంగా ఉంచడానికి మీరు ఉదయం చేయవలసిన కార్యక్రమాలను చేయకుండా ఉండవద్దు. యోగాలో ఎన్నో విధాలు ఉన్నాయి. ఆటలు యోగా, గ్రామీణ స్త్రీల యోగా, నాట్య యోగా, పశువుల యోగా, వేదాంత యోగా, వాదోపవాదాలు, వెనక మాట్లాడటాలు, విమర్శలు చేయటాలు, ఇవన్నీ మనం మానేయాలి. మీ మనసులో అలాంటి వ్యధలు ఏమైనా ఉంటే అవి రాసి ఆ కాగితాన్ని వ్యధల బుట్టలో బాదరేషన్ బాస్కెట్లో పడవేయండి. ఒకవేళ మీ గదిలో ఎవరైనా గట్టిగా గురక పెట్టి నిద్రపోతున్నారు, అప్పుడు మీరు అలా గురక గట్టిగా పెట్టే వాళ్ళతో ఎక్కువగా ఉండలేరు. చెవులు మూసుకోవాలి. లేకపోతే గురక పెట్టే వాళ్ళందరినీ కలిపి ఒక గదిలో ఉంచాలి. అప్పుడు అక్కడ సంగీత వాయిద్య గోష్ఠి జరుగుతుంది. గురక పెట్టడంలో తప్పేం లేదు. గురక పట్టే వాళ్ళందరూ ఒకే సమయంలో పడకకు చేరాలని గమనించుకోవాలి. అప్పుడు అక్కడ సంగీతారవళి ఉంటుంది. నవ్వుతూ, ఇక్కడ మీరెవరు అతిథులు కారు, మీరందరూ సొంతదారులు. మీరు అలాగే ఉండాలి, కానీ అతిథులు కాదు. ఇది మీ చోటు. ఇక్కడ మీ ఇంటి వాతావరణాన్ని మీరు సృష్టించాలి. ఇప్పుడు అలానే ఉంది. మీరు అలానే అనుకోవాలి. ఇక్కడ నేను మాత్రమే అతిథిని, మీరందరూ ఆతిథ్యం ఇచ్చేవారు. మీ ఇంట్లో ఉన్నట్లు హాయిగా విశ్రాంతిగా ఉండండి. మీకు అది బాగా తెలుసు. ఎవరూ చెప్పనవసరం లేదు. పద్యాలు, వ్యాసాలు రాయాలనుకుంటున్నవారు ఆ పనులు ఇక్కడ చేయండి. మిగతాది అంతా మీకొక ఆశ్చర్యం. ముగింపు. యువతకు చాలా గొప్ప అవకాశం ఉన్నది. వారు ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మించుకోవచ్చు. ప్రస్తుతం ఒక రకమైన స్తంభన ఉన్నది. కొత్తదైన మార్గదర్శకమైన మార్పు అవసరం. అది భారతదేశం నుండి తలెత్తాలి. పసిబిడ్డకు తల్లిదండ్రులు ఇద్దరు లాలన ప్రేమ అవసరమైతే మొదట దాన్ని గురించి పట్టించుకోవాలి. పిల్లల జీవితాలు అమూల్యమైనవి. వారు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు తమ సొంత ఆకాంక్షలను, సౌఖ్యాలను త్యాగం చేసి పిల్లల్ని పెంచాలి. కుటుంబాన్ని పోషించటం, కాపాడటం వీలైనంత వరకు అత్యంత ముఖ్యమైనదిగా ఎంచుకోవాలి. ఉపాధ్యాయులు కూడా ఇందులో పెద్ద పెద్ద పాత్రలు పోషించాలి. వారు మార్గదర్శకులుగా ఉండాలి. కారణం, పిల్లలు వారిని జాగ్రత్తగా గమనిస్తుంటారు. పిల్లలు తల్లిదండ్రుల వద్ద నుండి కొంతవరకు విలువలను నేర్చుకుంటారు. మిగతా విలువలను వారి ఉపాధ్యాయుల వద్ద నుండి నేర్చుకుంటారు. పెద్దవారి కంటే ఎక్కువగా పిల్లలు గమనిస్తుంటారు. వారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేసేదంతటిని గమనిస్తుంటారు. మీరు నెమ్మదిగా శాంతంగా ఉన్నప్పుడు, మీరు ఆందోళనగా నవ్వకుండా ఉన్నప్పుడు పిల్లలు పరిశీలనగా చూస్తుంటారు. మీరు చేసేదాన్ని గమనించి వారు అనుకరిస్తుంటారు. మనకు విశాల దృక్పథం ఉండాలి. ప్రతి బిడ్డ కొంత ఉపనిషత్తుల గురించి, బైబుల్, ఖురాన్, గురు గ్రంథ సాహిబ్, మిగతా పుణ్య గ్రంథాలు, అన్ని మతాల గ్రంథాలను గురించి తెలుసుకోవాలి. అన్ని మతాలు, అన్ని విశ్వాసాలు తెలుసుకుంటూ అర్థమయ్యేటట్లుగా చూస్తూ ఉంటే అది ప్రేమను, సమన్వయాన్ని పిల్లల్లో కలిగిస్తుంది. ప్రపంచంలోని దేశాలన్నీ కనీసంగా 2% వారి ఖర్చుల ఖాతా బడ్జెట్ నుండి జ్ఞానాన్ని ప్రపంచీకరణ చేయడానికి ఖర్చు పెడితే ప్రతి బిడ్డ ఈ ప్రపంచంలో సంతోషించే వ్యక్తిగా ఎదుగుతాడు. వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్. ప్రపంచమంతా భక్తిగా చూసే ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు. వారు మార్గదర్శి. మానవత విలువలను జాగృతం చేసి హింస లేని, ఒత్తిడి లేని సంఘాన్ని నిర్మించాలనే ఆయన సంకల్పంతో ఉత్తేజం పొంది లక్షలాది మంది తమ బాధ్యతల కార్యరంగాల పరిధి పెంచుకొని ప్రపంచాభివృద్ధికి పాటుపడుతున్నారు. గురుదేవ్ 1956లో దక్షిణ భారతదేశంలో జన్మించారు. బాలప్రాయంలోనే వారు తరచుగా గంభీరమైన ధ్యాన స్థితిలో కనపడుతూ ఉండేవారు. 4 ఏళ్ల చిరుప్రాయంలో సంస్కృతంలో భగవద్గీతను గానం చేసి ఉపాధ్యాయులను అబ్బురపరిచారు.
భావగంభీరమైన సత్యాలను అతి సరళమైన భాషలో సర్వదా అందించగలిగిన అసమానమైన ప్రతిభా సంపన్నులు. గురుదేవ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను 1981లో స్థాపించారు. ఇది ఒక విద్య, మానవత విలువల ప్రభుత్వేతర సంస్థ. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక కార్యనిర్వాహక సంఘం ఇకోసాక్కు సలహాదారు స్థాయిలో పనిచేస్తుంది. ప్రస్తుతం 155 దేశాల్లో విస్తరించింది. ఇది వ్యక్తులు, సమాజాలు, దేశాలు ఎదుర్కొనే సంఘర్షణలకు, సమస్యలకు శాశ్వత పరిష్కారాల రూపకల్పన మరియు వాటి అమలు చేస్తుంది. 1997లో గురుదేవ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ అంతర్జాతీయ మానవతా విలువల సంఘం స్థాపించారు. IAHV మానవతా విలువలు పెంచడం, అభివృద్ధి సాధించడానికి నిలబడగలిగే ప్రణాళికల మార్గదర్శనం లక్ష్యాలుగా వ్యక్తిగత పరిచయాలతో సభలు, బహిరంగ సమావేశాల ద్వారా కానీ, బోధనల ద్వారా కానీ, జీవన కళ కోర్సుల ద్వారా కానీ, మానవతా దృక్పథంతో తీసుకున్న చొరవ ద్వారా కానీ గురుదేవ్ ప్రపంచమంతా 310 కోట్ల ప్రజలకు పరిచితులు. సంప్రదాయానుసారం ప్రత్యేకితంగా ఉంచబడిన ఎన్నో ప్రాచీన సాధనాలను వారు జనసామాన్యానికి అందుబాటులోనికి తెచ్చారు. మనస్సు నెమ్మదిపరిచి ఆత్మవిశ్వాసం, ఉత్సాహం చెందించే విధంగా రోజువారీ జీవితంలో తేలికగా సమన్వయం చేసుకోగలిగిన ఎన్నో వ్యక్తిత్వ వికాస ప్రక్రియలను వారు రూపొందించారు. గురుదేవ్ మానవాళికి ఇచ్చిన మహావరాల్లో సుదర్శన క్రియ ఒకటి. ఈ శక్తివంతమైన శ్వాసక్రియ శారీరక, మానసిక, భావాత్మక, సామాజిక శ్రేయస్సును సుగమం చేస్తుంది. గురుదేవ్ అనేక గౌరవ పురస్కారాలు పొందారు. వాటిలో కొన్ని ది ఆర్ట్ ఆఫ్ ది పోల్ స్టార్ మంగోలియా దేశంలో సర్వోన్నత గౌరవం, రష్యా వారి పీటర్ ది గ్రేట్ పురస్కారం, భారతదేశపు సంత్ శ్రీ ధ్యానేశ్వర విశ్వశాంతి పురస్కారం, అమెరికా వారి గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డు. గురుదేవ్ ఎన్నో అంతర్జాతీయ సదస్సులలో ప్రసంగించారు. వాటిలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన విశ్వశాంతి శిఖర సమావేశం 2000 సంవత్సరంలో, ప్రపంచ ఆర్థిక వేదిక 2001, 2003, ప్రపంచమంతటా ఎన్నో దేశాల పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. 2016లో వాటిని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించారు. 2016లో వారిని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ జీవన కళ ప్రపంచవ్యాప్తంగా సేవలో www.artofliving.org ప్రపంచంలో స్వచ్ఛంద సేవకుల బలంగా అల్లుకున్న సంస్థలన్నింటిలో పెద్దదైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ 1982 నుంచి జీవితంలోని అన్ని రంగాల్లో ఉన్న 30 కోట్ల పైచిలుకు ప్రజలను విస్తృతమైన సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా చేరుకుంది. ఇది ఒక లాభాపేక్ష లేని విద్యా విషయక మానవతా సంస్థ. వ్యక్తి స్థాయి నుంచి పైవైపుకు శాంతి కలిగించాలి, విశ్వ మానవ కుటుంబంలో మానవతా విలువలు పోషించాలి అనే లక్ష్యాలకు ఈ సంస్థ నిబద్ధమై ఉన్నది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి సేవా ప్రణాళికలు, విద్యా కార్యక్రమాలు ఇప్పుడు 155 దేశాల్లో అమలవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి వారి ఆర్థిక సామాజిక విభాగం వెంట ఇకోసాక్ వెంట ప్రత్యేక సలహాదారు స్థాయిలో ఈ సంస్థ ఆరోగ్యం, సంఘర్షణలకు సమాధానం వెతికే ఎన్నో సమితులలోనూ కార్యక్రమాలను భాగస్వామ్యం వహిస్తోంది. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ జీవకళ ఒత్తిడిని తొలగించే కార్యక్రమాలు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలు శరీరం, మనస్సు, ఆత్మల సమగ్ర వికాసం కోసం ఉత్తమోత్తమైన ఆర్ష విజ్ఞానం, ఆధునిక శాస్త్రజ్ఞానం రంగరించి చేసినవి. అన్ని వయసుల వారికి ఇవి ఉపకరిస్తాయి. పిల్లలకు, యుక్త వయస్కులకు, పెద్దలకు, సంఘంలోని వర్గాలు, గ్రామీణ సమాజాలు, ప్రభుత్వాలు, పెద్ద వ్యాపార నిలయాలు మొదలైనవి అన్నింటికీ అందరికీ అవసరమైనవి ఉన్నాయి. సమగ్ర జీవనశైలి, వ్యక్తిత్వ స్వయం వికాసం ప్రత్యేక ప్రాముఖ్యత పొందిన ఈ కార్యక్రమాలు వ్యక్తుల శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా వికసించేందుకు సహాయపడతాయి. ఈ కార్యక్రమాలన్నింటికీ మూలాధారం సుదర్శన క్రియ, ఒక అనన్యమైన శక్తివంతమైన శ్వాస విధానం. జీవన కళ కోర్సు మొదటి భాగం హ్యాపీనెస్ ప్రోగ్రామ్, జీవన కళ కోర్సు రెండవ భాగం అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్,
సహజ సమాధి ధ్యానం, దివ్య సమాజ నిర్మాణం, డిఎస్ఎన్, ది ఆల్ రౌండ్ ట్రైనింగ్ ఇన్ ఎక్సలెన్సెస్, ఆర్ట్ ఎక్సెల్, ద యూత్ ఎంపవర్మెంట్ సెమినార్, యువ చైతన్య శిబిరం, సాధికారత వికాస కార్యక్రమము 15-18 ఏళ్ల మధ్య వయస్సు వారికి, జైలు శిక్షణ కార్యక్రమం, అచీవింగ్ పర్సనల్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్, ఎపెక్స్, శ్రీ యోగా www.sriyoga.in.